అవునండి, వాళ్ళే అధికారంలో ఉండాలి, వాళ్ళే గొడ్డలు తీసుకొని అందరినీ వాళ్ళకి అగేన్స్ట్గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి, వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలి. ఇదేనా భారతి గారి స్ట్రాటజీ? ఇదేనా? అంతే కదా, గొడ్డలతో మిగతా వాళ్ళందరినీ నరికేయండి, మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు. అప్పుడు ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను, నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు, కడప ప్రజలకు చెప్తున్నాను, అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టు, రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్టు. కడప ప్రజలందరూ ఆలోచన చేయాలి. మీ ఎంపీని కలవడానికి మీ జిల్లాలోనే మీకు వీలుండాలి అంటే రాజశేఖర రెడ్డి బిడ్డకు ఓటేయండి. మీ ఎంపీని కలవడానికి మీరు జైలుకి వెళ్ళాలి అంటే అవినాష్ రెడ్డికి ఓటేయండి. కాదు కదా, ఎంపీటీసీ కూడా కాలేకపోయావు. నీకు దమ్ముంటే సింగులర్గా పిలవటం కాదు, జగనన్నతో సింగిల్గా పోటీ చేయి. 175 కాన్స్టిట్యున్సీలో జనసేన తరఫున 175 మంది క్యాండిడేట్లు పెట్టి ఎలక్షన్కి వెళ్ళి గెలిచి అప్పుడు సింగులర్గా పిలిస్తే నువ్వు దమ్మున్నోడు అంటారు. కానీ పనికి మాలిన వాడిలాగా వయసు పెరిగిందే కానీ బుద్ధి లేకుండా తల్లి నీకు నేర్పించిన మేనర్స్ ఇదేనా అని అడుగుతున్నాను. ఈరోజు ఆమె గొప్ప తల్లి, ఆమె నేను అనకూడదు. ఏ పప్పు, ఈ సభలో జనాలు లేరు ఖాళీ అని చెప్పి ఎక్కడో ఇంట్లో దాక్కొని ట్వీట్ పెట్టడం కదా, నువ్వు అబ్బకి అమ్మకి పుట్టడం మగాడు అయితే బాన్సత్. ఈ సభలో జనాలు లేరు ఖాళీ అని తొక్కు తొంపిట్టారు ఇక్కడ. ఇక్కడున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడు దాంకొని ఎక్కడో చిన్నది డ్రోన్ పంపించడం కాదు బే, రా ఇక్కడికి శబ్దంతో చచ్చిపోతాం. ఒక్కసారి ఇక్కడ ఉన్న అరిశారంటే కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు, కోడిని పెట్టలేదు కదా. సో కోడి గుడ్డు పెట్టాలి, దాన్ని హ్యాచ్ చేయాలి, మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడి కింద తయారు చేయాలి. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్లో కోడి గుడ్డు పెట్టింది, దాన్ని కోడి పెట్ట కింద మార్చడానికి టైం పడుతుంది. కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు, కోడిని పెట్టలేదు కదా. సో కోడి గుడ్డు పెట్టాలి, దాన్ని హ్యాచ్ చేయాలి, మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడి కింద తయారు చేయాలి. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్లో కోడి గుడ్డు పెట్టింది, దాన్ని కోడి పెట్ట కింద మార్చడానికి టైం పడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వన్స్ అగైన్. విష్ హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ. అయిందా టైము? ఓకేనా? థ్యాంక్ యూ వన్స్ అగైన్. విష్ హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ. అయిందా టైము? ఎప్పుడు కూడా మా మిస్సెస్, నా భార్య రాజకీయాలకు రాలేదు. ఒక్కొక్కసారి ఆవిడెప్పుడు రాజకీయాలపైన ఆసక్తి లేదు. ఇప్పటికి కూడా 40 ఏళ్ళ తర్వాత వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నా, నేను సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎప్పుడన్నా ప్రోటోకాల్ తప్పదనుకున్నప్పుడు రిక్వెస్ట్ చేస్తే తప్ప ఎప్పుడు వచ్చేది కాదు.
ఇప్పటికి కూడా మా పార్టీ నాయకులు చాలామంది ఆవిడకి తెలియదు. ఎందుకంటే ఆవిడ పని, ఆవిడ వ్యక్తిగత జీవితం ఒక నలుగురికి ఊరుకుంటే సహాయం చేయడం, నన్ను ప్రోత్సహించడం తప్ప ఇంకోటి తెలియని వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది భరించరాని విషయం. ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక పెద్ద ఆయన్ని కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా మీరు డాష్ కొడక అని మీరు మొన్న కోటమిరెడ్డి గారికి కాల్ చేసినటువంటి కాల్లో మీరు అంటున్నారు. అది రైటా? నిద్రపోయే సింహాన్ని జూలు పట్టుకొని లేపితే ఏం చేసింది అది? ఇక్కడ సింహం ఎవరు? గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు నన్ను ఒక్క గంట వదిలేస్తే గంటలో లేపేస్తా. ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట, తప్పు ఒప్పేదో సంహారం తర్వాత. చెప్పిందే వాళ్ళు కానీ ఈ పొద్దు హ్యాంగర్ తగిలిచిన సొక్క వేసుకొని బయటకు వస్తే కొడుకుల చరిత్ర కథలు ముగిసిపోతాయి. ఏం చేలా కూరుకున్నామా? ఆస్క్ దెమ్ టు ఫేస్. వి ఆర్ రెడీ. ఐఎమ్ ఛాలెంజింగ్. జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి అభిమానులు జస్ట్ కన్ను ఎర్ర చేస్తేనే మీరందరూ ఏటో పోతారంటున్నారు. మాటల యుద్ధం కావచ్చు, లేకపోతే ఈ బూతుల యుద్ధం కావచ్చు, ఎప్పటికీ ఆగే అవకాశం కనిపిస్తుంది. అనిల్ కుమార్ అంటే ఏంటో చూపిస్తా. అట్లా ఎట్లొస్తున్నాయి మీ నోట్లో నుంచి ఆ మాటలు? అసలు కంట్రోల్ చేసుకోవాలి కదా. మై సన్ అంటే బెదిరిస్తున్నారా లేకపోతే భయపెట్టిస్తున్నారా? పెద్ద ఆయన ఆపుతున్నారు కాబట్టే జలలే. మేమే కనుక తెగబడి చేస్తే 24 hours లో కృష్ణానదిలో నెత్తిరే పారిద్దమ్మా, నీళ్ళైతే పారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు ఎంపీ గోరంట్ల మాధవ్. టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరు వంశీ కలిసి ఈ వీడియోని సర్క్యులేట్ చేశారు. టీడీపీ చేసిన ఒక పెద్ద కుట్ర ఇది అంటున్నారు గోరంట్ల మాధవ్. దమ్ము ధైర్యం ఉంటే నన్ను నేరుగా ఎదుర్కోండి, ఏ విచారణకైనా కూడా నేను సిద్ధం. ఆ వీడియోలో ఉన్నది నేను మాత్రం కాదు అంటున్నారు గోరంట్ల మాధవ్. Hey!